ఈ వీడియోలో వచ్చేసి మనం స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ అనమాట. ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్స్ అన్ని కలిసి ఒక ప్లేస్ లో ఉన్నాయనుకో దాన్ని ఒక గ్రూప్ అంటాం కదా. సో ఆ గ్రూప్ ను మనం స్ట్రక్చర్స్ ద్వారా క్రియేట్ చేస్తాం అనమాట. అండ్ అలాగే మనం అరే తీసుకున్నట్టయితే అరేలో మనం కొన్ని వాల్యూస్ అయితే స్టోర్ చేస్తాం కదా. అలానే మన స్ట్రక్చర్స్ లో కొన్ని డేటా టైప్స్ లైక్ ఇంటూ, ఫ్లోట్, క్యారెక్టర్ ఇట్లా కొన్ని డేటా టైప్స్ అన్నిటి కూడా మనం స్ట్రక్చర్స్ లో అయితే స్టోర్ చేస్తాం అనమాట. అంటే ఒక గ్రూప్ లాగా మనం అయితే ఇందులో స్టోర్ చేస్తాం. దాన్ని మనం స్ట్రక్చర్స్ అయితే అంటాము. ఈ స్ట్రక్చర్స్ ని మనం స్ట్రక్చర్స్ అని కూడా అంటాం అనమాట. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి అసలు స్ట్రక్చర్ ని ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్ట్రక్చర్స్ ని వచ్చేసి మనం స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూస్ చేసుకుని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా టైప్స్ తీసుకోవాలనుకుంటే మనం ఇంటి ఇచ్చిన తర్వాత మనం వేరియబుల్ నేమ్ అయితే ఇస్తే మనకి ఇంటూ డేటా టైప్ సంబంధించి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ అవుతుంది కదా. అలానే మనం స్ట్రక్చర్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని దాని తర్వాత మీరు ఆ స్ట్రక్చర్ యొక్క నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం, మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది మ్యాండేటరీ అనమాట. తర్వాత వచ్చేసి మై స్ట్రక్చర్ అనేది ఒక కీవర్డ్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇట్లా చేసినప్పుడు మీకు స్ట్రక్చర్ అనేది డిక్లరేషన్ అవుతుంది అనమాట. అండ్ వచ్చేసి నెక్స్ట్ దీని లోపల మీరు కొన్ని వేరియబుల్స్ అయితే తీసుకోవాలి. వేరియబుల్స్ అలాగే డేటా టైప్స్ అనమాట. దీన్ని మనం ఒక మెంబర్ అయితే అంటాం అనమాట. సో మెంబర్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్ అండ్ ఒక వేరియబుల్ కలిసి ఒక మెంబర్ అనమాట. దీంట్లో ఈ స్ట్రక్చర్ లో ఉన్న వాటినన్నింటిని కూడా మనం మెంబర్ అయితే అంటాము. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ స్ట్రక్చర్ ని క్లోజ్ చేయాలంటే మీరు కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేసి సెమీ కాలన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో సెమీ కాలన్ ఇస్తేనే మనకి స్ట్రక్చర్ అనేది క్లోజ్ అయినట్టు అర్థం అనమాట. అండ్ వచ్చేసి ఇప్పుడైతే మనం స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేస్తాం, కానీ ఈ స్ట్రక్చర్ ని ఎలా యాక్సెస్ చేయాలనేది ఇప్పుడైతే చూద్దాం. నేను స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మై స్ట్రక్చర్ ని ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మై స్ట్రక్చర్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేయాలి మీరు. సో నేను ఎగ్జాంపుల్ కి S1 అని ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అసైన్ వాల్యూస్ టు ద మెంబర్స్ ఆఫ్ S1 అంటే మనం ఇక్కడ డిక్లరేషన్ మాత్రమే చేసాం, దాంట్లో ఎటువంటి వాల్యూస్ ను కూడా మనం అయితే అసైన్ చేయలేదు. ఇప్పుడు మనం వాటికి వాల్యూస్ అయితే అసైన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు S1 డాట్ మైనమ్ ఈక్వల్స్ టు 13 అని తీసుకున్నాను. అంటే ఇప్పుడు S1 డాట్ మైనమ్ అనే వేరియబుల్ లో 13 అంటే స్టోర్ అయ్యింది అనమాట. అండ్ అలాగే S1 డాట్ మై లెటర్ ఈక్వల్ టు B అంటే S1 డాట్ మై లెటర్ అనే వేరియబుల్ లో B స్టోర్ అయ్యింది. ఇక్కడ చూసుకున్నట్టు నేను ఒక్క S1 అనే వేరియబుల్ తీసుకున్నా, కానీ ఇటువంటి డేటా టైప్స్ లేవన్నమాట ఈ వేరియబుల్ కి. సో కానీ ఎలా స్టోర్ అవుతుంది 13 అన్నదంటే ఇక్కడ మైనమ్ అన్న దానికి ఆల్రెడీ మనం డేటా టైప్ అన్నది మెన్షన్ చేసాం. అలాగే మై లెటర్ అన్న దానికి కూడా డేటా టైప్ ఆల్రెడీ నేను మెన్షన్ చేసేసాను, ఇక్కడ డిక్లేర్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ప్రతిసారి డేటా టైప్ ని తీసుకోవట్లేదు అనమాట. ఒక కొత్త వేరియబుల్ తీసేసుకొని ఈ యొక్క మెంబర్ ఏదైతే ఉందో మెంబర్ అంటే ఈ యొక్క డేటా టైప్ యొక్క వేరియబుల్ అయితే ఉంది కదా మైనమ్ అనేది, మనం క్రియేట్ చేసిన వేరియబుల్ డాట్ ఇక్కడ మనం ఇచ్చిన వేరియబుల్ ఇచ్చామంటే మనకి వాల్యూ అయితే అసైన్ అయిపోతుంది అనమాట, దీంట్లోకి స్టోర్ అవుతుంది. అలా మీరు ఎన్ని డేటా టైప్స్ అయినా తీసుకోండి. సో ఒక్క వేరియబుల్కి అన్ని డేటా టైప్స్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను S1 అన్నదానికి 2 డేటా టైప్స్ యూస్ చేస్తాను. అట్లా మీరు S2 తీసుకున్నారు అనుకోండి, S1 డాట్ మైనమ్ వస్తుంది, తర్వాత S2 డాట్ మైనమ్ వస్తుంది. ఇట్లా మీరు ఎక్కువ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే అసైన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకు స్ట్రక్చర్స్ అన్నది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. అంటే అసలు ఈ యొక్క స్ట్రక్చర్స్ అనేది మనకి రియల్ లైఫ్ లో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా యూజ్ అవుతుందని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి కార్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేయడం అనమాట. అంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే కార్ యొక్క బ్రాండ్, మోడల్ నేమ్ అండ్ అలాగే అది ఏ ఇయర్ లో రిలీజ్ అయింది, ఈ డేటా అంతా కూడా మీరైతే స్టోర్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు జస్ట్ ఒక టెంప్లెట్ అంటే ఈ స్ట్రక్చర్ యూస్ చేసుకుని ఒక టెంప్లెట్ క్రియేట్ చేశారంటే మీరు రేపు వచ్చే కొత్త మోడల్స్ కి కొత్త బ్రాండ్స్ కూడా మీరు ఎటువంటి ప్రోగ్రామ్ లో మోడిఫై చేయకుండానే మీరు డైరెక్ట్ గా ఎంటర్ చేస్తే మనకి ఆ యొక్క డేటా అనేది స్టోర్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను స్ట్రక్ట్ కార్ అని తీసుకొని సో కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను స్ట్రింగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో స్ట్రింగ్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి మోడల్ నేమ్ అనమాట, ఇంకోటి వచ్చేసి ఇయర్ అనమాట. ఈ రెండుటికి స్ట్రింగ్ అయితే తీసుకున్నామంటే బ్రాండ్, మోడల్ అనేది మనకి ఆల్ఫాబెట్స్ కాబట్టి 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. సో ఇయర్ అన్నది మనకి ఇంటీజర్స్ కాబట్టి అంటే నెంబర్స్ కాబట్టి సో ఇంటీజర్ డేటా టైప్ తీసుకొని ఇయర్ అన్నది ఒక వేరియబుల్ ఇచ్చాను. వచ్చేసి నేను దీన్ని అయితే క్లోజ్ చేసేసాను. సో స్ట్రక్చర్ అయితే మనకైతే క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫంక్షన్ లో స్ట్రక్ట్ కార్ అంటే సేమ్ ఏం లేదు, మీరు స్ట్రక్ట్ కార్ అంటే ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలా తీసేసుకొని ఈ కార్ అన్నది మనం కొత్తగా క్రియేట్ చేసి ఒక వేరియబుల్ అనమాట, దీన్ని యాక్సెస్ చేయడం కోసం. కాబట్టి ఈ యొక్క వేరియబుల్ car1 అని తీసుకున్నాను. ఈక్వల్స్ టు ఇప్పుడు వచ్చేసి కర్లీ బ్రేసెస్ లో మీరు మీ యొక్క డేటాను అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఏంది
స్ట్రింగ్లోకి అయితే స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి కర్లీ బ్రేసెస్ అయితే తీసుకోండి. సో కర్లీ బ్రేసెస్లో మీరు డేటా ఎలా ఇస్తారంటే ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నాం కదా, సో బ్రాండ్ నేమ్ కోసం. సో ఫస్ట్ మీరు బ్రాండ్ నేమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత మోడల్, ఆ తర్వాత వచ్చి ఇయర్ అనమాట. ఎందుకంటే మీరు ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ కనుక ఎంటర్ చేశారనుకోండి, సో అది వచ్చేసి స్ట్రింగ్లోకి స్టోర్ అవ్వలేదు కదా, కాబట్టి అలాగే స్ట్రింగ్ది కాస్త మీరు ఇక్కడ పెట్టారంటే అది ఎర్రర్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏది తీసుకున్నారో అదే ఆర్డర్ వైజ్లో మీరు ఎంటర్ చేయాలి. సో బ్రాండ్ నేమ్ వచ్చి BMW అని ఇచ్చాను. సో డబుల్ కోట్స్లో పెట్టాలి, స్ట్రింగ్ అంటే తెలుసు కదా. తర్వాత వచ్చేసి కామా, మళ్ళీ డబుల్ కోట్స్లో మోడల్ నేమ్ వచ్చేసి S5, ఇయర్ వచ్చేసి 1999 ఇచ్చేసి సెమికోల్. అంటే ఈ యొక్క డీటెయిల్స్ అన్నది దీంట్లోకి అయితే స్టోర్ అయిపోతాయి అనమాట. అట్లాగా కార్ 2, కార్ 3 అట్లాగా నేను ఎన్ని కార్స్ గురించి అయినా డీటెయిల్స్ అన్నది దీంట్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ప్రింట్ ఎలా చేయాలో మీకు అందరికీ తెలుసు. సో ప్రింట్ యాప్ తీసుకొని దాంట్లో వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైర్స్ అయితే ఇవ్వండి. సో ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏమున్నాయి, 2 స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి 2 Sలు అండ్ అలాగే ఒక %d, ఎందుకంటే ఇంటిజర్ కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి car1.brand అంటే దీన్ని మనం యాక్సెస్ చేస్తున్నాం అనమాట. దీంట్లో స్టోర్ అయిన దాన్ని యాక్సెస్ చేస్తాం కాబట్టి ఈ car1.brand అంటే car1లో బ్రాండ్ ఏముంది, BMW. సో BMW అనమాట. సార్ BMW అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ వన్ car1.model అంటే car1లో మోడల్ వచ్చి X5 ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి car1.year అంటే car1లో ఇయర్ వచ్చేసి 1999. సో ప్రింట్ చేసినప్పుడు BMW X5 199 అనేది మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. ఆ కార్ యొక్క బ్రాండ్, మోడల్, ఇయర్ అనేది ఇట్లా ప్రింట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ అయితే మనం అయితే రన్ చేసి చూద్దాం. సో నేను వచ్చేసి ఇక్కడ బిల్డ్ అండ్ రన్ అయితే క్లిక్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, మనకైతే అవుట్పుట్ వచ్చేసి BMW X5 1999 అయితే వచ్చింది. అలాగే ఫోర్డ్ మస్టాంగ్ 1969. ఇలా మనకి అవుట్పుట్ అయితే ప్రింట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.